మీరు నా చేతిలో సహీ బుఖారీ గ్రంథాన్ని చూస్తున్నారు. బుఖారీ వాల్యూమ్ నెంబర్ 8 హదీస్ నెంబర్ 6236 హదీస్ ప్రకారంగా ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక వ్యక్తి విచ్చేస్తాడు. వచ్చి, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఇస్లాంలో ఉత్తమమైన ఆచరణ ఏమిటో నాకు చెప్పండి అని అడుగుతారు. దానికి మహాప్రవక్త ముహమ్మద్ వారు సమాధానం చెప్తారు, నీవు అనాథలకి అన్నం తినిపించు, మరియు నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని చెప్తారు. అంటే మనము తెలిసిన వారైనా తెలియని వారైనా విశ్వాసుల కొరకు సలాం చేయాలి. అంటే వారి జీవితంలో వారు శాంతిగా ఉండాలని కోరుకోవాలి, వారి జీవితంలో వారి మీద శాంతి వర్షించాలని అల్లాహ్తో ప్రార్థన చేయాలి. అంటే అస్సలాము అలైకుం ఉత్తమమైన పని అని ప్రవక్త ముహమ్మద్ వారు తెలియచేశారు. మరియు ఈ సలాం గురించి, ఒకరి కోసం మరొకరు శాంతిగా ఉండాలని ప్రార్థన చేసుకోవడం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర నిసా 4వ సూర 86వ ఆయతిని మనం పరిశీలించినట్లయితే సృష్టికర్తన అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు. ఏమని? ఎవరైనా మీకు సలాం చేస్తే వారికి ఉత్తమమైన పద్ధతిలో జవాబు ఇవ్వండి, లేకపోతే కనీసము ఆ విధంగానైనా జవాబు ఇవ్వండి. అంటే ఏమిటి? ఎవరైనా మీకు సలాం చేస్తే అంతకన్నా ఉత్తమమైన పద్ధతిలో జవాబు ఇవ్వాలి. అంటే అస్సలాము అలైకుం అని ఎవరైనా అంటే మీరేమనాలి? వాలేకుం అస్సలాం వరహమతుల్లా అనాలి. అంతకన్నా ఉత్తమం. ఎవరైనా మీతో అస్సలాము అలైకుం వరహమతుల్లా అంటే మీరు అంతకన్నా ఉత్తమంగా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అని సమాధానం చెప్పాలి. కానీ మన సమాజంలో మనం చూస్తుంటాం, ఎవరైనా గుడ్ మార్నింగ్ అంటే అని ఏదో శబ్దం ఇచ్చేస్తారు, అంతే, తల ఊపుతారు. ఎవరైనా సలాం చేస్తే అని తల ఊపడమో చేతితో సైగ చేయడమో ఇది కాదు. ఎవరు సలాం చేసినా అంతకన్నా ఉత్తమమైన పద్ధతిలో జవాబు ఇవ్వాలి. కనీసం ఏం చేయాలి? అలా చేయలేకపోతే ఏ విధంగా సలాం చేస్తే దానికి సమానంగా సమాధానం చేయాలి. ఎవరైనా మీకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అంటే వాలేకుం అస్సలాం అని చెప్పడం కాదు, మీరు కూడా పూర్తి సలాం చేయాలి. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు అని దానికి సమానమైన ఆ సలాం చేయాలని ఎవరు చెప్తున్నారు? సృష్టికర్తన అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. మరియు చూసుకున్నట్లయితే మీరు నా చేతిలో అబూ దావూద్ హదీస్ గ్రంథాన్ని మీరు చూస్తున్నారు. అబూ దావూద్ వాల్యూ నెంబర్ 5 హదీస్ నెంబర్ 5195 హదీస్ ప్రకారముగా ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఒక ప్రవక్త వారి సహచరుడు సహాబీ వచ్చి అస్సలాము అలైకుం ఓ అల్లా యొక్క ప్రవక్త అని చెప్పి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు మహాప్రవక్త వారు అతనికి ప్రతిసలాం చేసి అంటారు, నీ కర్మల పత్రాలలో 10 పుణ్యాలు రాయబడ్డాయి అంటారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, వచ్చి అస్సలాము అలైకుం వరహమతుల్లా ఓ అల్లా యొక్క ప్రవక్త అని చెప్పి కూర్చుంటాడు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ వారు అతనికి ప్రతిసలాం చేసి నీ కర్మల పత్రంలో 20 పుణ్యాలు రాయబడ్డాయి అంటారు. అంతలో మరొక వ్యక్తి వచ్చి అంటాడు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అల్లా యొక్క ప్రవక్త అని చెప్పి కూర్చుంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ వారు అతనికి ప్రతిసలాం చేసి అంటారు, నీ కర్మల పత్రంలో 30 పుణ్యాలు రాయబడ్డాయి అని అంటారు. ఈ హదీస్ని మనం పరిశీలిస్తే 3 రకాల సలాములు మనకి కనిపిస్తున్నాయి. ఒకటేమిటి? అస్సలాము అలైకుం అంటే మీపై అల్లా యొక్క శాంతి కురియుగాక, ఇలా సలాం చేస్తే 10 పుణ్యాలు. రెండోదేమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లా అంటే మీ జీవితంలో అల్లా తరపు నుంచి శాంతి మరియు కారుణ్యం కురియుగాక అంటే 20 పుణ్యాలు. మూడో రకం ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అని చెబితే అంటే ఏమిటి? మీ జీవితంలో అల్లా తరపు నుంచి శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక అని చెప్తే 30 పుణ్యాలు లభిస్తాయి అని చెప్పారు. అంటే సలాం చేయటం ద్వారా పుణ్యాలు లభిస్తాయి. కాబట్టి సోదర మహాశయులారా, ఈ విధంగా మనం పరిశీలించుకుంటే పూర్తి ప్రపంచంలో దాదాపుగా ఇంచుమించు 200 కోట్ల మంది ముస్లింలు ఒకరికి మరొకరు మీ జీవితంలో శాంతిగా ఉండాలని ప్రార్థించుకుంటూ, అస్సలాము అలైకుం అని ప్రార్థించుకుంటూ, ప్రార్థనలు పొందుతూ శాంతియుతంగా జీవితం గడుపుతున్నారు.